మరియు ఇందరు ఆధునిక రసాయన శాస్త్రజ్ఞులలో నల్లవారైనను తెల్లవారైనను ఎవరు గాని పాశ్చాత్యుల సిద్ధాంతముల ప్రకారము ఆ గురువుల ఉపదేశము ప్రకారము వారి పద్ధతులనే అవలంబించి లక్షల కొలంది వెచ్చించి పదార్థ పరీక్షలు చేయుచున్నారే కానీ ఇట్టి యోగములను చక్కగా తెలుసుకొని పరీక్షించి సత్యమును బయలుపరపవలెనని పరిశ్రమించువారు ఏరి? పాశ్చాత్య పద్ధతులకై దిక్కు దిశ లేక కోట్ల కొలంది వెచ్చించు టాటా ఇన్స్టిట్యూట్ వంటి శాస్త్ర పరిషత్తు వారు ఇట్టి విషయములకై ఏల ప్రవేశించి పని చేయరాదు? ఇట్టి విషయములను మన వారి వద్ద నుండి తెలుసుకుంటా చాలా కష్టమనియు సామాన్యంగా వారు చెప్పరనియు నేను ఎరుంగుదును. అర్థం కాని అప్రయోజకములైన మన వారి సంప్రదాయములలోన ఇది ఒకటి. మన శాస్త్రములకు పట్టిన పెద్ద చీట పురుగు అది. కానీ సత్యాన్వేషకులని పేరు పెట్టుకున్న వారు ఇట్టి విజ్ఞములను ఎదుర్కొనలేకపోవుట, అది కారణముగా అసలే లేదని చెప్పి అజ్ఞాన ఆనందము అనుభవించుట క్షమింపరాని దోషములు. ఇట్టి వారి పేడి మాటలకు మందు ఒకటే, ఉదాసీనము. మరికొందరు ఈ రసవాద పద్యములకు వేరు విధముగా అపార్థములు చేయుదురు. ఈ క్రింది పద్యము వినుండు. ఉప్పు చింతపండును ఊరిలోన ఉండంగా కరువు అదేల వచ్చే కాపులారా తాళకంబు ఎరుంగరో తగరంబును ఎరుంగరో విశ్వదాభిరామ వినురవేమ. దీనికి రసవాదజ్ఞులు ఒకరు ఇట్లు అర్థము చెప్పిరి. తాళకము అగ్గి సెగకు నిలువని వస్తువు. దానికి అగ్నిజయమును కలిగించి భస్మమును చేసినన్ అది స్వర్ణయుగ సాధనములలో ముఖ్య వస్తువు అగును. ఈ పద్యమందు ఆ భస్మీకరణ మార్గము చెప్పబడినది. తాళకం తగరపు రేకులో చుట్టిపెట్టి మీద చింతపండు మెత్తి క్రింద మీదను ఉప్పు పోసి పుటం వేసిన అది భస్మమగును. తరువాత దానిని ఇతర లోహములతో చేర్చి పుటం వేసిన బంగారు సులభముగాను అగును. కానీ ఈ సులభ విషయమే రహస్యమట, దానిని ఎరుంగటయే కష్టమట. కానీ తాళకమును తగరమును ఉప్పు చింతపండ్లతో చేర్చి చారో కూరయో చేయు క్రొత్త పాకశాస్త్ర మర్మము ఒకటి తెలియ వరకును పై పద్యమునకు మీద చెప్పిన అర్థం వంటిదేదో కలదని మనమందరము అంగీకరింపవలసి ఉన్నది కదా. కానీ ఈ వాద విద్యలో నమ్మకం లేకయో ఉన్నను హిందువులు ఈ విద్యను నేర్చి ఉండరు అను ఊకచేతనో నేర్చి ఉండినను వేమన్న వంటి విరాగికి ఈ విద్యయందు ఆశ కానీ ఆసక్తి కానీ ఉండదని తలంచియో బ్రౌనుధర ఈ పద్యమునకు ఒక విచిత్ర విపరీత వ్యాఖ్య చేసెను. ప్రతిపదార్థం తొలుత వ్రాసి తర్వాత దట్ ఈజ్ ఐ అడ్వైజ్ యూ టు పాయిజన్ యువర్ సెల్ఫ్స్ ఐదర్ విత్ న్యాచురల్ పాయిజన్స్ ఆర్ విత్ ఇమ్మోడరేట్ క్వాంటిటీస్ ఆఫ్ సాల్ట్ ఆర్ టామరిండ్ యాసిడ్ అనగా మీరు కరువు వచ్చినప్పుడు సహజములైన విషయములను గాని లేక మితిమీరి ఉప్పును చింతపండు పులుసును గాని భక్షించి ప్రాణములు వదులుడు అని వేమన్న క్షామమునకు చావును ముందుగా హితోపదేశం చేసెనని భావము వ్రాసెను.